శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 2-వీలర్ దొంగతనం కేసులో నిందితులు అరెస్టు 11 బైకులు స్వాధీనం. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కేవి మహేష్ పర్యవేక్షణలో హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మరియు సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా 2-వీలర్ దొంగతనాలకు పాల్పడిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం రూరల్ మండలం తుమ్ముకుంట చెక్ పోస్టు వద్ద సిఐ ఆంజనేయులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఒకే బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరిని ఆపి వాహన పత్రాలు అడిగారు. వారు ఎటువంటి రికార్డులు చూపించకపోవడంతో అనుమానం కలిగి విచారణ చేపట్టగా విచారణలో సదరు బైక్ ను రామచంద్రపురం గ్రామంలో దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు. తదుపరి విచారణలో భాగంగా ప్రశ్నించగా ఇంకా 10 2-వీలర్ రామచంద్రపురం గ్రామంలో వారి ఇంటి పక్కన ఉన్న షెడ్ లో దాచి ఉంచినట్లు వెల్లడించారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రాంతాలలో 2-వీలర్ దొంగతనాలు చేసినట్లు అంగీకరించారని మీడియా సమావేశం ద్వారా వారి వివరాలను హిందూపురం డీఎస్పీ కేవి మహేష్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు హిందూపూర్లో మామూలుగా ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేపట్టిన బైక్ చెక్కింగ్స్లో భాగంగా 2-వీలర్స్ అంటే ఫాస్ట్ నెగ్లిజెంట్ రైడింగ్ కానీ లేదంటే ట్రిపుల్ రైడింగ్ కానీ ఇట్లాంటి చెక్కింగ్లో భాగంగా మార్నింగ్ ఒక బైక్ని ప్రశ్నించగా తూముకుంట చెక్ పోస్ట్ దగ్గర రూరల్ యూపీఎస్సీ వాళ్ళు ఎటువంటి పత్రాలు లేవు, కొంచెం డౌట్ఫుల్గా ఉండి మనం క్వశ్చన్ చేయడం మొదలు పెడితే వాళ్ళు రామచంద్రపురంలో ఈ బైక్ కొట్టేసినామని మనకి వివరాలు తెలియజేయడం జరిగింది. తర్వాత ఇంకొంచెం గట్టిగా అడగగానే వాళ్ళు దాదాపు 10 బైకుల వరకు దొంగతనం చేసినట్టున్నారు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న షెడ్డులోనే ఆ బైకుని దాచిపెట్టున్నాం. మనము వాళ్ళ ఇంటి దగ్గర సెర్చ్ చేస్తే మనకు బయటపడింది. ముఖ్యంగా ఇందులో 10 బైకుల్లో దాదాపు 10 బైకుల్లో 11 బైకుల్లో 3 బైకులు మన హిందూపూర్కి చెందినవి. క్రైమ్ నెంబర్ 106/25, 107/25 హిందూపూర్ రూరల్ పిఎస్ మరియు 247/25లో ఒక 2-వీలర్ దొంగతనం 1 టౌన్ పిఎస్లో జరిగిన కేసు అండి. మిగిలిన 8 బైకులు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బైకులుగా మనం రికవర్ చేయడం జరిగింది. అక్కడ ముందర కూడా మీకు మీ ముందర పెట్టడం జరిగిందండి. వీళ్ళ పేర్లు కూడా మోక్షిత్ 20 సంవత్సరాలు సన్ ఆఫ్ సోమశేఖర్, ఉమర్ ఫరూక్ 18 సంవత్సరాలు సన్ ఆఫ్ షేక్ ఇబ్రహీం, జమీర్ ఖాన్ 25 సంవత్సరాలు సన్ ఆఫ్ రఫీక్. ఈ మోక్షిత్ అనే అతను చౌలూరు పంచాయతీకి చెందిన అతను అండి. మరియు ఉమర్ ఫరూక్ అనే అతను గౌరీ బుదులూరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన అతను. ఈ జమీర్ ఖాన్ అనే అతను 25 సంవత్సరాలు, ఇతను ఆటో నగర్ అంటే 5వ క్లాస్ హిందూపురం చెందిన అతను అండి. ఇంకా వీళ్ళని రిమాండ్ పెట్టి ఇంకా ఏమన్నా కూడా వీళ్ళు ఏమన్నా చేసుంటారా లేదా అనే దీంతో వీళ్ళని పీటీ వారెంట్ వేసుకొని కస్టడీకి తీసుకొని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ డ్రైవ్ ఇలానే కొనసాగుతుంది. ఈ 2-వీలర్స్ కూడా హిందూపురంలో ఎక్కువ జరిగినట్టున్నాయి. వాటికి సంబంధించిన కూడా వీళ్ళ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ లాగుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. లేదు, ఇందులో వీళ్ళు ఈ మోక్షిత్ అనే అతను కూడా కొంచెం యంగ్ పర్సన్, జస్ట్ మైనారిటీ కంప్లీట్ చేసుకొని రీసెంట్గా మేజర్ అయ్యారు.